Hi, hello, namaste. Welcome back to Cyclone Blocks. So this video is about mainly బైక్ మనకి కంటిన్యూస్గా రన్ చేసినప్పుడు అండ్ స్పెసిఫిక్ కిలోమీటర్స్ తర్వాత మనం చైన్స్ పాకెట్ అయితే చేంజ్ చేయాలన్నమాట. సో R15కి అరౌండ్ 20,000 to 30,000 మధ్యలో చేంజ్ చేయాలి యాక్చువల్ అయితే. సో నాకైతే షోరూంలో మెన్షన్ చేసింది చైన్స్ పాకెట్ అని అరౌండ్ 20,000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు నాకు వాళ్ళు చెప్పారనమాట చైన్స్ పాకెట్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది, సో చేంజ్ చేసుకోవాలని చెప్పారు. విచ్ వాజ్ ఎస్టిమేషన్ ఆఫ్ 5,500. ఇట్ వాజ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ చైన్స్ పాకెట్ అనమాట. సో దాని తర్వాత నేను కంటిన్యూస్గా రన్ చేశాను. లైక్ వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ అంటిల్ ద చైన్ బికమ్స్ కంప్లీట్లీ లూజ్, లైక్ మీకు ప్రాబ్లం అయ్యేంతవరకు తీసుకెళ్ళకండి. మ్యాక్సిమం టైట్ చేయడానికి ట్రై చేయండి. ఎట్ లాస్ట్ మీకు టైట్ చేసే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే చైన్స్ పాకెట్ చేంజ్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఇన్ లోకల్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో మీకు ఆఫీస్కి వెళ్ళొచ్చేందుకు అలా వాడుతున్నావు అంటే నో ప్రాబ్లం. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ దెన్ యూ కెన్ చేంజ్ ద చైన్స్ పాకెట్ whenever they mention in the showroom, or else you can change it at your preferred time. సో మెయిన్లీ వీడియో ఏంటంటే చైన్స్ పాకెట్ అసలు మనం R15 చైన్స్ పాకెట్ చేంజ్ చేపిస్తే కాస్ట్ ఎంత అవుతుంది అండ్ ఎంత టైం తీసుకుంటుంది అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దట్ దే ప్రొవైడెడ్ టు మీ, దానిపైన మనకి వీడియో అనమాట. సో చైన్స్ పాకెట్ కాస్ట్ వచ్చేసి అనమాట, దిస్ ఈస్ ద బిల్ విచ్ ఐ గోట్. లెట్ మీ చెక్. సో చైన్స్ పాకెట్ కిట్ వచ్చేసి యమహా నుంచి వాళ్ళు ఛార్జ్ చేసింది 2,320 రూపీస్ అనేది చైన్స్ పాకెట్ కాస్ట్ అనమాట. లైక్ మీకు ఫ్రంట్ చైన్స్ పాకెట్ వస్తుంది, బ్యాక్ చైన్స్ పాకెట్, న్యూ చైన్ వస్తుంది అండ్ దాంట్లో మనకి బేరింగ్స్ ఉంటాయి. బేరింగ్స్కి వాళ్ళు అరౌండ్ 161 రూపీస్ అండ్ 480 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. లైక్ మీకు బయట చేంజ్ చేసి బేరింగ్స్ చేంజ్ చేయరు. సో షోరూంలో చేంజ్ చేసినప్పుడు మాత్రం చైన్స్ పాకెట్ లోపల మనకి బేరింగ్స్ ఉంటాయి అన్నమాట. బేరింగ్స్ కూడా వాళ్ళు చేంజ్ చేశారు నాకు. వన్ ఈజ్ అరౌండ్ 161 రూపీస్ అండ్ అదర్ వన్ ఈజ్ 480 రూపీస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ మనం ఆల్రెడీ చైన్స్ పాకెట్ వెళ్ళాం, అప్పటికి మనకి సర్వీస్ కూడా చేయించాలి. సో వేర్ ఐ గోట్ ఆల్ దిస్ యమహా రిలేటెడ్ సర్వీస్ వచ్చినాయి అనమాట. వేర్ యమహా స్పోర్ట్స్ లూబ్ వచ్చేసి 503 రూపీస్ పడింది. యాక్చువల్గా అయితే అది 530 రూపీస్. 503 ఎందుకు పడిందో నేను తర్వాత చెప్తాను. అండ్ స్క్రూ ట్యాపింగ్, రివర్ట్ అని చెప్పి అన్నీ కలిపి అరౌండ్ బిల్ అనేది మాత్రం 6,609 అయింది. వేర్ లేబర్ కాస్ట్ వాజ్ 1,500 లేబర్ కాస్ట్ ఉంది. అండ్ బుష్ రిమూవల్స్కి దానికి దీనికి అరౌండ్ 500 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు. దిస్ ఈజ్ ద బిల్. సో మెయిన్లీ వచ్చేసి మనకి ఎస్టిమేషన్ ఇది బైక్కి చెప్పింది మాత్రం 7,500 అలాంగ్ విత్ సర్వీసింగ్ అండ్ చైన్స్ పాకెట్ చైన్ వచ్చేసి 7,500 to 8,000 రూపీస్ చెప్పారు. బట్ ఐ గోట్ ద బిల్ ఫర్ 6,609. ఇది ఎందుకు వచ్చింది అంటే ఏఎంసీ వల్ల. ఏఎంసీ అనేది ఏంటి అంటే సపరేట్ వీడియో అనేది ఛానల్లో ఉంది, ఆ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ద మెయిన్లీ కాస్ట్ విచ్ ఐ గోట్ ఫ్రమ్ ద యమహా. అండ్ ఫాలోయింగ్ ఈ వీడియో ఫాలో అయితే అసలు ఎలా చేంజ్ చేస్తారు ఏంటి అన్నది వీడియోస్ ఈ వీడియో తర్వాత ప్లే అవుతుంది. సో మీరు చెక్ చేయండి అండ్ ఐ విల్ ఆల్సో ప్లేస్ ద బిల్ ఎట్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. యూ కెన్ చెక్ ఇట్ అవుట్.
ముందుకు వెళ్ళిపోతుంది కదా రూమ్ మొత్తం. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది చూడు, నేనే చేసుకుంటా, ఎప్పుడు టైట్ చేసుకున్నా. ఎప్పుడు 20,000 ఉన్నప్పుడు చెప్పారు అనుకుంటా చైన్స్ పాకెట్ పోయిందని, ఇప్పుడు దాకా నడిపించినట్లు. ఈ 1.5 month అనే అరౌండ్ 5,000 తిరిగింది. కర్ణాటక వెళ్ళొచ్చా లాంగ్ రైడ్కి. అన్నీ కర్ణాటకలో హంపి, బాదామి, గోకర్ణ, దాని తర్వాత మురుదేశ్వర్, మార్తంగి, జైన్ టెంపుల్, యూ షేప్లో ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చా. బైక్ మీదే ఫ్రంట్ ఒక బ్యాగ్, బ్యాక్ ఒక బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం ఏంది. ఫ్రంట్ పాకెట్ దా బోర్ అది. అడిగినా జానకరామన్న అడిగే తీసుకున్నా అడిగే తీసుకుంటున్నా. ప్రదీపానికి ఫోన్ చేయి, అది చెప్తారు కదా.
చాలా